ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే గత 2 సంవత్సరాలుగా ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. దానికి మెయిన్ రీజన్ ఆమె రెమ్యునరేషన్ అని ఇండస్ట్రీ సర్కిల్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పూజ ఒక్క సినిమాకి 5,00,00,000 వరకు డిమాండ్ చేస్తుందట. అయితే రీసెంట్ ఇయర్స్‌లో వరుస ఫ్లాప్స్ రావడంతో మేకర్స్ అంత అమౌంట్ పెట్టడానికి వెనకాడుతున్నారు. బాలీవుడ్‌లో కూడా ఆమె కెరియర్ ఆశించినంత స్ట్రాంగ్‌గా అయితే లేకపోవడంతో చాలానే ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాయని టాక్. రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోవడంతో ఆఫర్స్ చేతులారపోయాయట. ఇటీవల ఓ యంగ్ హీరో సినిమా కోసం పూజాను అప్రోచ్ చేయగా ఆమె డిమాండ్స్ చూసి మేకర్స్ అయితే షాక్ అయ్యారట. చివరికి ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకునే యంగ్ హీరోని సెలెక్ట్ చేశారట. సెలెక్ట్ చేశారట. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ నుంచి టఫ్ కాంపిటీషన్ ఉండడంతో పూజా హెగ్డే తన స్ట్రాటజీ మార్చుతుందా లేదా అలానే కొనసాగుతుందో చూడాలి.